నాన్నగారిని ఒక కులానికో ఒక పార్టీకో ఒక ప్రాంతానికో పరిమితం చేయొద్దు, నాన్నగారు అందరివాడు అని చెప్పింది ఆయన పెద్ద బిడ్డ పురంధేశ్వరి మేడం. కానీ వాళ్ళేమో మేము ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, అన్ని పార్టీలు మాయే అన్నట్టుగా తిరుగుతుర్రు. కావాలంటే మీరే చూడరు. జగనన్నతోని ముచ్చట పెడుతుంది ఎవరో తెలుసు కదా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సార్, పురంధేశ్వరి మేడం పెన్మిటి. ఇంకా అల్కగా చెప్పాలంటే ఎన్టీ రామారావు సార్కి పెద్దలుడు. కొడుకుని తీసుకుపోయి వైసీపీలో చేరిక చేసిండు. వచ్చే ఎన్నికలల్లా ఎమ్మెల్యేగా నిలబెడతాడట. కానీ పురంధేశ్వరి మేడం బీజేపీలో ఉన్నది కదా సారు అని అడిగితే అవసరమైతే మేడం రాజకీయాలకు రామ్ రామ్ చెప్పి బయటకు వస్తుందట కొడుకు రాజకీయ జీవితం కోసం. రామారావు సార్కి వెంకటేశ్వరరావు సార్ పెద్దలుడైతే భువనేశ్వరి మేడాన్ని చేసుకున్న చంద్రాల సారు చిన్నలుడు. అప్పట్లా మామకు తోడుగా నిలబడ్డారు సడ్డాకులు ఇద్దరు. రామన్న కాలం చేసినాక అల్లుళ్ళకు వడిరాక చేయి గుర్తు పార్టీల చేరికైండు దగ్గుబాటి సారు. ఎమ్మెల్యే ఎంపీ మంత్రి కొలువులు కూడా చేసిండు. ఇక పురంధేశ్వరి మేడం కాంగ్రెస్ సెంట్రల్ మంత్రిగా పనిచేసి అటు ఇంకా బీజేపీలకు వచ్చింది. ఇప్పుడు కొడుకు కోసం వైసీపీకి జైగొట్టినట్టే లెక్క. అంటే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, ఆంధ్రాలున్న అన్ని పార్టీలు మారిర్రు, జనసేన తప్ప. పెద్దల్లుడు పార్టీలు తిరుగుతుంటే చిన్నల్లుడేమో మామ పెట్టిన సైకిల్ ని ఇంటికి తీసుకుపోయి స్టాండ్ వేసి కూర్చుండు ముద్దుగా.